ఒక్కడు మంచి కొడుకు, ఒక మంచి కొడుకైనా సరే, కుమార్తె అయినా కూతురైనా సరే, ఒక్కరు మంచోళ్ళు ఉంటే చాలు. 100 మంది పనికిమాలోళ్ళు ఉన్నా లాభం లేదు. ఇప్పుడు ఇళ్ళల్లో మన అన్నోళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లుంటారు తెలుసు కదా మీకు. అన్న మంచిగా మందు కొడుతుంటాడు, అమ్మాయి వెనక తిరుగుతుంటాడు. నేను బావి దగ్గర నాన్నకి అమ్మకి పని ఉంటే పోయి సాయం చేయడు, ఏదైనా పని చెప్తే వినడు, బలాదురుగా తిరుగుతాడు, ఫోన్లలో గేమ్లు ఆడతారు, బైక్ల మీద వేస్ట్గా తిరుగుతారు, బాధ్యత లేకుండా తిరుగుతారు. అటువంటి వాళ్ళు 100 మంది కొడుకులు పుట్టినా సరే లాభం లేదు. ఒక్కడు మంచోడు ఉన్నా చాలు అని ఆ శ్లోకం అర్థం. అట్లా దానికి ఉదాహరణ ఏం చెప్పిండు, ఒక్క మంచోళ్ళు ఇంట్లో పుడితే చాలు, 100 మంది పనికి వాళ్ళలో పుట్టినా లాభం లేదని శ్లోకం అర్థం. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు, ఆకాశం ఉంటుంది కదా, ఆకాశం ఉందా పైన? ఆకాశంలో ఇప్పుడు కొంతసేపు చీకటి అయిన తర్వాత ఎవరు వస్తారు? చంద్రుడు వస్తాడుగా. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అన్ని నక్షత్రాలున్న వెలుగు ఆ నక్షత్రాల నుంచి వస్తుందా, చంద్రుడి నుంచి వస్తుందా? కాబట్టి ఎన్నో నక్షత్రాలు, మళ్ళా చంద్రుడు నక్షత్రం, ఈ రెండిట్లో ఏది పెద్దది? నక్షత్రమే పెద్దది. నక్షత్రం చాలా పెద్దది, చంద్రుడు చిన్నదే. కానీ నక్షత్రం అంత పెద్దగా ఉన్నా, అన్ని కోట్ల నక్షత్రాలున్నా కానీ వెలుగు మాత్రం చంద్రుడి నుంచే వస్తుంది. కాబట్టి పెద్ద పెద్ద నక్షత్రాలుండి ఎంత పెద్ద వెలుగు వచ్చినా లోకానికి ఒక వెలుగేమి ఇస్తలే, చంద్రుడు ఒక్కడే ఇస్తున్నాడు. కాబట్టి లక్షల నక్షత్రాలుండి ఏం ఉపయోగము, వెలుగునిచ్చే చంద్రుడు ఒక్కడు చాలు అన్నట్టు. అట్లాగే పనికొచ్చే కుమారుడు, పనికొచ్చే పిల్లలు ఇంట్లో ఒక్కరుంటే చాలు, పలికిమాలను 100 మంది ఉంటే ఏం లాభము అని ఈ శ్లోకం యొక్క అర్థం. కాబట్టి ఇప్పుడు ఆ 100 మంది పనికిమాలలో మనం ఒకరం కావాలా, లేకపోతే ఒకరం మంచోళ్ళం కావాలా అనేది మీరు అర్థం చేసుకోవాలి. పనికిమాలలో లక్షణాలు ఏముంటాయి? పనికిమాలోడని వాళ్ళని ఎప్పుడు అంటాం? చదువుకోకపోతే అంటాం కదా, ఇల్లు ఇడిచిపెట్టి ఊర్లో వాడి తిరిగితే కూడా అంటాం కదా, ఇంట్లో అమ్మ నాయనకి ఎదురు మాట్లాడితే కూడా అంటాం కదా, చెప్పిన పని వినకుండా అంటాం కదా, ఒకవేళ బడికి పోయే వాళ్ళు ఉంటే బడికి డుమా కొట్టిన అంటాం కదా, కాలేజ్కి పోయేటోళ్ళు ఉంటే కాలేజ్ డుమా కొట్టిన అంటాం కదా, తెల్లాళ్ళు తిరిగి వచ్చేటోళ్ళని అంటాం కదా, వయసుకు తగ్గట్టు పనులు లేకుండా ఇష్టం వచ్చినట్టు బలాదురుగా తిరిగినా అంటాం కదా, అంటామా లేదా? కాబట్టి ఎవరిని మంచోళ్ళు అంటారు, ఎవరిని చెడ్డోళ్ళు అంటారు అనేది మీకు ధ్యాస ఉంది కదా, ఐడియా ఉంది కదా. కాబట్టి పనికి మాలిన 100 మంది ఉన్నా లాభం లేదు, పనికొచ్చేటోళ్ళు ఒకరు ఉంటే చాలు. అటువంటి వాళ్ళు అమ్మ నాన్నకి పుడితే చాలు. కాబట్టి అమ్మ నాన్నకి 100 మంది మగపిల్లలు ఉన్నారు వాయబ్బా అని గొప్పగా ఫీల్ కావాల్సిన పర్లేదు. ఆ 100 మంది పనికి మాలిన ఉంటే ఉపయోగమే లేదు. అందుకే పనికొచ్చేటోళ్ళు ఒక్కడున్నా చాలు, అదే ఉత్తమం అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనం పనికి మాలినమో పనికొచ్చేటోళ్ళమో మన అలవాట్లను బట్టి మారుతుంది. కాబట్టి మీరు పనికి మాలిన కేటగిరీలకు పోతారా, పనికొచ్చే కేటగిరీలకు పోతారా మీరు ఆలోచన చేసుకోండి. ఏకోపై గుణవాన్ పుత్రో నిర్గుణై కింశతైరపి ఏకశ్చంద్రో జగచ్చక్షు నక్షత్రై కిం ప్రయోజనం. మంచి గుణములు ఉన్న కుమారుడు ఒక్కడు ఉన్నా చాలు, దుర్గుణాలు చెడ్డ గుణాలు ఉన్న కుమారులు 100 మంది ఉన్నా ఏమీ ఉపయోగం లేదు. రాత్రివేళ చంద్రుడు ఒక్కడే ప్రకాశించేటి వెలుగును లోకానికంతా నేత్రములాగా ఇస్తున్నాడు. ఎన్ని నక్షత్రాలు చుక్కలు ఉన్నా ఎంత శక్తివంతమైన వెలుగుని ఇవ్వవు. కాబట్టి ఏమి ప్రయోజనం? సంతోషం.